భారత్లో కార్లు కొనేవారి సంఖ్య కొన్నేళ్ల నుంచి బాగా పెరిగింది. దీనివల్ల కార్ల కొనుగోళ్ల మార్కెట్ మరింత పెద్దదైంది. ఏదేమైనప్పటికీ కారు అనేది కాస్త ఖరీదైన వస్తువుగానే చెప్పొచ్చు. అంతేకాకుండా వ్యక్తిగత చిన్న వాహనాలతో పోలిస్తే కారు చాలా వేగంగా ప్రయాణించే సాధనం కూడా. దీన్ని కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. కొత్త కారు కొనేటప్పుడు లేదా వేరే కారుకు అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు అదనపు ఫీచర్లతో కూడిన ఖరీదైన మోడల్ను ఎంచుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా వాస్తవిక బడ్జెట్ను సెట్ చేయడం, దానికి కట్టుబడి ఉండటం చాలా అవసరం. కారును కొనేటప్పుడు ఫీచర్లు, సాంకేతికతనే కాకుండా కారు ఖరీదు, నిర్వహణ గురించి కూడా ఆలోచించాలి. ముఖ్యంగా బీమా ప్రీమియం, రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు, ఇంధన ఖర్చులు వంటి అదనపు ఖర్చులను మీ బడ్జెట్లో చేర్చండి. అంతేకాకుండా నెలవారీ రుణ చెల్లింపులు చేసేటప్పుడు ఆర్థిక ఒత్తిడి, ఇబ్బందులకు దారితీయకుండా చూసుకోవాలి. కొత్త వాహనం కొనుగోలుకు బ్యాంకు రుణం ద్వారా పొందటం సాధారణ మార్గం. అన్ని అర్హతలు ఉండి మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.85% వార్షిక వడ్డీని వసూలు చేస్తోంది. అన్ని రుణ సంస్థల కారు రుణాల వడ్డీ రేట్లు ఒకేలా ఉండవు. కాబట్టి రుణం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్, ఇతర రుసుములు, రుణ నిబంధనల గురించి ఆరా తీయాలి. రుణ కాల వ్యవధిలో డబ్బు ఆదా చేయడానికి పోటీ రేట్లు, అనుకూలమైన నిబంధనలను అందించే బ్యాంకులను సంప్రదించడం మేలు. కారు డీలర్ను సందర్శించే ముందు కారు రుణం కోసం ప్రీ అప్రూవ్డ్ రుణాలను పరిగణించండి. ఇది ఫైనాన్సింగ్ వ్యవహారాలలో ఒత్తిడి లేకుండా చేస్తుంది. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉన్నవారు కారు రుణాన్ని పొందడం సులభమే అయినప్పటికీ రుణం తీసుకునేటప్పుడు దరఖాస్తుదారుడు చెల్లించే డౌన్ పేమెంట్ కూడా చాలా కీలకం. సాధారణంగా కారు ఆన్ రోడ్ ధరపై 80 నుంచి 90% వరకు రుణ సంస్థలు రుణాన్నిస్తాయి. మనం చెల్లించే డౌన్ పేమెంట్ను బట్టి రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది. డౌన్ పేమెంట్ కనీసం 40% ఉండే విధంగా చేయటం వల్ల తీసుకునే రుణం మొత్తం తగ్గుతుంది. తద్వారా ఈఎంఐ మొత్తం చెల్లించే వడ్డీ తగ్గుతుంది. అధిక డౌన్ పేమెంట్ రుణ మొత్తాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఫలితంగా నెలవారీ చెల్లింపులు తగ్గుతాయి. దీనివల్ల రుణ వ్యవధిలో చెల్లించే వడ్డీ తక్కువగా ఉంటుంది. కాబట్టి కారు కొనే యోచనలో ఉన్నవారు డౌన్ పేమెంట్ లక్ష్యంగా ఆదా చేయటం మేలు. చాలా మంది కారు కొనుగోలుదారులు రుణాన్ని ఎంచుకునేటప్పుడు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ మొత్తంపై మాత్రమే దృష్టి పెడతారు. తక్కువ ఈఎంఐ ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ రుణ వ్యవధిలో చెల్లించే మొత్తం వడ్డీని పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. దీర్ఘకాలిక రుణ కాల వ్యవధి తక్కువ ఈఎంఐలకు దారితీయొచ్చు, కానీ మొత్తం చెల్లించే వడ్డీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వడ్డీ చెల్లింపులపై ఆదా చేయడానికి మీరు భరించగలిగే అతి తక్కువ రుణ కాల వ్యవధిని ఎంచుకోండి. కొత్త కారుపై రుణాన్ని గరిష్టంగా 60 నెలల్లోనే తీర్చేయడం మేలు. కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొన్ని రోజులకు దానిపై ఆసక్తి తగ్గొచ్చు. అటువంటప్పుడు కారును అమ్మడానికి మొగ్గు చూపిస్తారు. అయితే కారు లాంటి భౌతిక వస్తువులకు తరుగుదల ఎక్కువే ఉంటుంది. రీసేల్పై సరైన ధర లభించే అవకాశం తక్కువే. అందుచేత తరుగుదల ఖర్చులను తగ్గించడానికి కొత్తగా కారు కొనేటప్పుడే మంచి రీసేల్ విలువ కలిగిన కారు మోడల్ను ఎంచుకోవాలి. రీసేల్లో వేగంగా అమ్ముడయ్యే మోడల్ ఏదో తెలుసుకోవడానికి కొత్త కారు డీలర్లను ఆశ్రయించొద్దు. లేదా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే షోరూంల వద్ద వాకబు చేయడం ద్వారా కూడా మెరుగైన సమాచారాన్ని పొందొచ్చు. కారును కొనుగోలు చేసేటప్పుడు దాన్ని డ్రైవ్ చేసి పరిశీలించడం చాలా ముఖ్యం. కాగితంపై, బ్రోచర్లపై ఫీచర్లు ఎన్ని ఉన్నప్పటికీ కారును నడిపి వాస్తవ అనుభవాన్ని పొందడం చాలా మేలు. కార్ల షోరూంలు సాధారణంగా టెస్ట్ డ్రైవ్ల కోసం టాప్ ఎండ్ వేరియంట్స్ ను ఉంచుతాయి. చాలా కార్లు 10 నుంచి 16 రకాల వేరియంట్లలో వస్తాయి. ఇంజిన్ పరిమాణం, సామర్థ్యం, ఇంధన రకం, ఫీచర్లు అన్ని వేరియంట్పై ఆధారపడి ఉంటాయి. అందుచేత మీరు బుక్ చేయాలనుకుంటున్న వేరియంట్కు సంబంధించిన టెస్ట్ డ్రైవ్ను మాత్రమే అడగండి. టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు డీలర్ ప్రతినిధి సూచించిన మార్గంలో కాకుండా మీ సొంత మార్గాన్ని కూడా ఎంచుకోండి. ప్రయాణికుడిగా ఎలా ఉంటుందో చూడటానికి వెనుక సీట్లో కూర్చొని కారు సున్నితత్వాన్ని, కుదుపులను అంచనా వేయండి. అన్ని విషయాల్లోనూ మీకు సంతృప్తి కలిగితేనే కారును బుక్ చేసుకోండి. వాహనాల్లో ప్రయాణం చాలా వేగంగానే కాకుండా రిస్క్గా కూడా ఉంటుంది. కార్లకు ఉండే సేఫ్టీ పరికరాలను బట్టి కార్లలో ప్రయాణించే వారి భద్రత ఆధారపడి ఉంటుంది. నేడు వాహనాలు విస్తృతమైన మెరుగైన భద్రతా లక్షణాలను కలిగి ఉంటున్నాయి. అయితే కొనుగోలుదారులు భద్రతకు సంబంధించిన ఫీచర్లపై అస్పష్టంగానే ఉంటున్నారు. ఉదాహరణకు 360 కెమెరా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హెడ్ ప్రొటెక్షన్లతో కూడిన సైడ్ ఎయిర్ బ్యాగ్లు ఇవన్నీ చాలా విలువైనవి. ఇవన్నీ ప్రమాద మరణాలను తగ్గించాయని కొన్ని అధ్యయనాలలో నిరూపణ అయింది. అందుబాటులో ఉన్న అన్ని భద్రతా ఫీచర్ల ప్రయోజనాలను పరిశీలించి మిమ్మల్ని, మీ కుటుంబానికి రక్షణ కల్పించగల వాహనం కోసం అన్వేషించాలి. సాధారణంగా కారు కొనుగోలు చేసేవారు నచ్చిన 2-3 రకాల కార్ల ధరలను వాకప్ చేస్తారు. ఒకే కారు డీలర్ వద్ద కాకుండా వేర్వేరు డీలర్ల వద్ద ధరలను వాకప్ చేయండి. వారి వద్ద ధరల కొటేషన్ తీసుకోండి. ఆ డీలర్ వద్ద కారు కొనుగోలు అనంతరం సర్వీసు ఎలా ఉంటుందో వాకప్ చేయండి. కారును కొనుగోలు చేయడానికి తగిన సమయాన్ని ఎంచుకోవడం కీలకం. కంపెనీలు కార్లపై పెద్ద డిస్కౌంట్లను ఇచ్చే అనేక కాల వ్యవధులున్నాయి. ఇయర్ ఎండ్,
పండుగ సీజన్లలో తయారీదారులు పెద్ద తగ్గింపులను అందిస్తారు. అలాగే నెలాఖరు, త్రైమాసిక ముగింపులు కూడా కారును కొనుగోలు చేయడానికి మంచి సమయం. ప్రతి నెలాఖరు, త్రైమాసిక ముగింపు సమయాల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ల లక్ష్యాలు మిగిలిపోతాయి. మీరు కొంచెం బేరసారాలు చేయగలిగితే అదనపు డిస్కౌంట్లను పొందొచ్చు. ఏ మోటారు వాహనానికైనా కనీసం థర్డ్ పార్టీ బీమా అవసరం. సాధారణంగా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారు పూర్తి కవరేజ్ ఉన్న వాహన బీమానే తీసుకుంటారు. వాహన కొనుగోలు సమయంలో డీలర్లు తమ వద్ద లభించే బీమా పాలసీలను తీసుకోమని ఒత్తిడి చేస్తారు. కొనుగోలుదారులు మెరుగైన ధరల వద్ద బీమాను పొందడానికి ఆన్లైన్లో ప్రీమియంలను, కవరేజీలను తెలుసుకోవడం ఉత్తమం. బీమా కవరేజ్కి పాలసీ బజార్, కవర్ ఫ్యాక్స్ వంటి వెబ్సైట్స్ను సంప్రదించటం మేలు.